ఇద్దరు కొట్టుకుంటుంటే ఆ ఇద్దరు కొట్టుకుంటుంది 130 దేశాలకు వ్యాపించే అవకాశం ఉంటే దాన్ని ఆ పంచాయతీని నువ్వు ఎలా క్లియర్ చేస్తావు అనేది నీకు ఇప్పుడు తర్ఫీదు వస్తే, ట్రైనింగ్ వస్తే రేపొద్దున నువ్వు నెంబర్ 1 అవుతావు నీ లీడర్గా. సో ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ ఎ పీస్ టైం. అసలు మీరు వార్ని ఆపడం కోసం ఇండియా ప్రయత్నం చేయడం అనే దాకా వెళ్తున్నారు. కానీ ఇండియా ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన చేస్తున్న అటాక్ పైన లిప్ ఓపెన్ చేయలేదు. అయ్యో, అదే చెప్తున్నారు సార్. ప్రజల దృష్టికి సౌత్ బ్లాక్లో, నార్త్ బ్లాక్లో జరిగే ప్రతి అంశం రాదు, రావాలి కదా. ఇండియా రెస్పాన్స్ ఏంటి? వచ్చింది. అంటే అది చెప్తాను, మీకు చెప్తా. మొదటి 4 రోజులు 5 రోజులు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఐతొల్లా ఖొమైనీ మీద దాడి చేసి ఆయన చనిపోయిన తర్వాత ఇండియా స్టేట్మెంట్ ఇవ్వాల. 5వ రోజు 6వ రోజు ఇచ్చింది. ఏమని అది జరిగింది కరెక్ట్ కాదు అనేది. అప్పటి వరకు ఇవ్వాల. క్వశ్చన్ మార్క్, ఎందుకు ఇవ్వలేదు? రైట్. ఇరాన్ చుట్టుపక్కల ఉన్న తన తోటి మతానికి చెందిన సున్నీ ముస్లిం కంట్రీస్ అయిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ మీద అమెరికా మిలిటరీ బేసెస్ మీద దాడి చేస్తున్నామని చేసి పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు కలిగించింది, ఆర్థికంగాను ప్రాణాలు కూడా. అది ఎప్పుడు చెప్పింది సారీ మిగతా సున్నీ కంట్రీస్కి? అది కూడా వారం రోజుల తర్వాతే చెప్పింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 2 చెప్పాను మీకు పాయింట్స్. మీరు అన్నారు ఇండియా ఎందుకు మాట్లాడలేదు అన్నప్పుడు, ఇరాన్ కూడా తన తోటి పక్కనున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ సేమ్ మతానికి చెందిన దేశాలకు సంబంధించిన దాడిలో ఇది చేసినప్పుడు నష్టపోయిన వాళ్ళకి ఇది కూడా సారీ చెప్పలా. ఆఫ్టర్ 1 వీక్ సారీ చెప్పింది. 2వ పాయింట్. 3వ పాయింట్, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకి భారత ప్రధానమంత్రి మోదీ గారికి ఎన్ని వందల ఫోన్ కాల్ సంభాషణ జరిగిందో 28 ఫిబ్రవరి నుంచి 20 మార్చి మధ్య. ఇప్పుడు క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. కొంత పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మీకు బయటకు వచ్చింది. మీకు అప్పుడు కొన్ని సమాధానాలు ఎమ్మటనే దొరకవు. ఈ 1 మంత్లో, లాస్ట్ 1 మంత్లో ఎన్నిసార్లు, లాస్ట్ 20 డేస్లో, 21 డేస్లో ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి బెంజమిన్ నెతన్యాహు గారి కార్యాలయానికి, అంటే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ గారి కార్యాలయానికి ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్ళినాయి? ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ వైట్ హౌస్కి ఎన్ని కాల్స్ వెళ్ళినాయి? మార్కో రూబియో, అంటే వాళ్ళ అమెరికన్ ఫారెన్ అఫైర్స్ చూసే మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్కి, మన డాక్టర్ ఎస్ జయశంకర్ గారికి ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని 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 సంభాషణలు జరిగినాయో? కాల్స్ ఫర్ వాట్? ఎందుకు? యుద్ధాన్ని ఆపే పరిణామ క్రమంలో భారతదేశము తన డిప్లొమాటిక్ ఫ్రంట్ ద్వారా, పొలిటికల్ ఆర్ డిప్లొమాటిక్ ఫ్రంట్ ద్వారా చాలా విపరీతమైన పని చేస్తుంది. ఏది? టు స్టాప్ ద వార్.